అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ భారతదేశంలో పేరెన్నికైన ప్రముఖ శైవక్షేత్రం యాగంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు అమ్మవారు ఏకశావకంలో వెలిసి ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ రోజు కార్తీక మాసంలో చివరి సోమవారం, ఏకాదశితో కూడుకున్న సోమవారం కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి స్వామివారికి సేవించుకుంటున్నారు. అలాగే ఈ రోజు ఉదయం 4 గంటలకే స్వామివారి ఆలయ తలుపులు తెరిచి సహస్రనామావళి, ఏకాదశ రుద్రాభిషేకము, మహాన్యాసము మొదలైన పూజలను నిర్వహించి భక్తులకు 5 గంటల నుంచి స్వామివారికి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన గౌరవనీయ మంత్రి గారైన బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగినది. మన యాగంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఈరోజు కడసవారం అయినందుకు ఈరోజు పుణ్యక్షేత్రానికి రావడం ప్రజలు చాలా సంతోషకరమైనది. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా వేరే మహారాష్ట్ర అట్లా కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడ వచ్చే ప్రజలకు సౌకర్యాలు కూడా బాగా సంతోషంగా చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులకు నీటి వసతి మీ పోలీస్ డిపార్ట్మెంట్ గారు బాబా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇక్కడ చూడవలసిన గృహాలు కూడా మన గృహాలలో అయితే ఎక్కడ ఎవరికి ఆటంకాలు లేకుండా డిపార్ట్మెంట్ ఎవరే కానీ ఈ దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ సహకరించడం బాగా జరుగుతుంది. ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా ఎవరైనా వసతి కానీ భోజన వసతులు కానీ అక్కడ ఇక్కడే కాదు ఇంకా ఎక్కడన్నా వచ్చే వాళ్ళకు కూడా అన్ని వసతులు బాగానే ఏర్పాటు చేస్తున్నారు. కడసవారానికి పుణ్యక్షేత్రంకు బాగానే సదీరంగా జనాభా తరలి వస్తున్నారు. దక్షిణ భారతదేశంలో పేరెన్నికైన ప్రముఖ శైవక్షేత్రం యాగంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు అమ్మవారు ఏకశావకంలో వెలిసి ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ రోజు కార్తీక మాసంలో చివరి సోమవారం, ఏకాదశితో కూడుకున్న సోమవారం కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి స్వామివారికి సేవించుకుంటున్నారు. అలాగే ఈ రోజు ఉదయం 4 గంటలకే స్వామివారి ఆలయ తలుపులు తెరిచి సహస్రనామావళి, ఏకాదశ రుద్రాభిషేకము, మహాన్యాసము మొదలైన పూజలను నిర్వహించి భక్తులకు 5 గంటల నుంచి స్వామివారికి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన గౌరవనీయ మంత్రి గారైన బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగినది. మన యాగంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఈరోజు కడసవారం అయినందుకు ఈరోజు పుణ్యక్షేత్రానికి రావడం ప్రజలు చాలా సంతోషకరమైనది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా వేరే మహారాష్ట్ర అట్లా కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడ వచ్చే ప్రజలకు సౌకర్యాలు కూడా బాగా సంతోషంగా చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులకు నీటి వసతి మీ పోలీస్ డిపార్ట్మెంట్ గారు బాబా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇక్కడ చూడవలసిన గృహాలు కూడా మన గృహాలలో అయితే ఎక్కడ ఎవరికి ఆటంకాలు లేకుండా డిపార్ట్మెంట్ ఎవరే కానీ ఈ దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ సహకరించడం బాగా జరుగుతుంది. ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా ఎవరైనా వసతి కానీ భోజన వసతులు కానీ అక్కడ ఇక్కడే కాదు ఇంకా ఎక్కడన్నా వచ్చే వాళ్ళకు కూడా అన్ని వసతులు బాగానే ఏర్పాటు చేస్తున్నారు. కడసవారానికి పుణ్యక్షేత్రంకు బాగానే సదీరంగా జనాభా తరలి వస్తున్నారు. దక్షిణ భారతదేశంలో పేరెన్నికైన ప్రముఖ శైవక్షేత్రం యాగంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు అమ్మవారు ఏకశావకంలో వెలిసి ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ రోజు కార్తీక మాసంలో చివరి సోమవారం, ఏకాదశితో కూడుకున్న సోమవారం కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి స్వామివారికి సేవించుకుంటున్నారు. అలాగే ఈ రోజు ఉదయం 4 గంటలకే స్వామివారి ఆలయ తలుపులు తెరిచి సహస్రనామావళి, ఏకాదశ రుద్రాభిషేకము, మహాన్యాసము మొదలైన పూజలను నిర్వహించి భక్తులకు 5 గంటల నుంచి స్వామివారికి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన గౌరవనీయ మంత్రి గారైన బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగినది. మన యాగంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఈరోజు కడసవారం అయినందుకు ఈరోజు పుణ్యక్షేత్రానికి రావడం ప్రజలు చాలా సంతోషకరమైనది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా వేరే మహారాష్ట్ర అట్లా కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడ వచ్చే ప్రజలకు సౌకర్యాలు కూడా బాగా సంతోషంగా చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులకు నీటి వసతి మీ పోలీస్ డిపార్ట్మెంట్ గారు బాబా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇక్కడ చూడవలసిన గృహాలు కూడా మన గృహాలలో అయితే ఎక్కడ ఎవరికి ఆటంకాలు లేకుండా డిపార్ట్మెంట్ ఎవరే కానీ ఈ దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ
బాగా సహకరించడం బాగా జరుగుతుంది. ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా ఎవరైనా వసతి కానీ భోజన వసతులు కానీ అక్కడ ఇక్కడే కాదు ఇంకా ఎక్కడన్నా వచ్చే వాళ్ళకు కూడా అన్ని వసతులు బాగానే ఏర్పాటు చేస్తున్నారు. కళ సంవారణకు పుణ్యక్షేత్రంకు బాగానే సదీరంగా జనాభా తరలి వస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.